ఏందయ్యా ఇది? పెళ్లి రోజు అంటున్నావు, పనికిమాలిన బట్టలు తీసుకుంటున్నావు. తీసుకుంటే ఎలా ఉండాలో తెలుసా? సూటు బూటు వేసుకుని ఉండాలి. సరే ఇది ఎట్లా ఉంది చెప్పు మళ్ళా. ఎట్లుంది? నా పిల్లకి నచ్చుతుందంటావా? ఈ డ్రెస్ లో వెళ్ళి మంచిగా బొకే పట్టుకొని వెళ్ళి ఇచ్చావనుకో దెబ్బకి ఫ్లాట్ వదినా. ఓకేనా? అరే గింతదానికి నా మీద చాలా కోపం అవుతుంది. తొందరగా పోవాలనా, లేకపోతే మీ వదిన చేత నేను చీవాట్లు గాయాలి. అరే మైకిల్ మామ, వెళ్తూ కంగారు పడుతున్నావు ఎందుకు? మాకు ముందు పార్టీ ఇచ్చి వెళ్ళాలి, లేకపోతే మాత్రం ఊరు ఊరి నాయనో ఊరి గాలి గాలి గాలి. ఓ నా కారు! అరే షించాన్, టోర్నడో వచ్చింది. అరే మైకిల్ మామ, ఓరు నాయనో. గాల్లో ఎగిరిపోతారా? వామ్మో! సైరన్! ఓరి నాయనా, క్షణంలో ప్రాణం పోయినట్టయింది. ఊరి నాయనో, సడన్ గా వచ్చింది. కమాన్ మైకేల్, తొందరగా వెళ్దాం. షించాన్, అరే 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 ఇక్కడే. అరే ఇది చాలా పెద్ద టోర్నడో ఉంది. అరే యార్, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఎలా రా ఇది? మన వాళ్ళు కూడా కనీసం సైరన్ కూడా వేయలేదు. ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? అరే ఈ కార్ ఇంటి ఇలా తిరగబడిపోయింది. ఓరి నాయనో, వచ్చేస్తుంది. అరే ఇక్కడి నుంచి ఎలా పారిపోవాలి? అందరూ పారిపోతున్నారు, కానీ ఇక్కడ మన వెహికల్ లేదే. వెహికల్ కావాలి. వెహికల్ చూడండి, ఈ వెహికల్ తిరిగిపోయింది. ఇక్కడ ఎవరి దగ్గర వెహికల్ ఉంది? ఓరి నాయనో, వస్తుంది. మన వైపు ఫాస్ట్ గా రండి. ధనువన్నా, ఎదురుగా ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ ని పట్టుకో, తొందరగా మనం దాని ద్వారా వెళ్ళిపోవచ్చు. పద బండి పట్టుకో, వచ్చేస్తుంది ధనువన్నా. సరే మీరైతే ముందుగా ఫాస్ట్ గా రండి. ఏ భయ్యా, కొంచెం బయటకు వెళ్ళు, అర్జెంట్ గా ఎక్కడికి తప్పించుకోవాలి. ఊరి నాయనో, ఏంట్రా అది అంత పెద్దగా ఉంది? నా లైఫ్ లో వచ్చేస్తుంది. ఫాస్ట్ ఎక్కండి. కమాన్ షించాన్, ఫాస్ట్ గా ఎక్కువ. ఒరే మొత్తం ఎగరేసుకుంటూ వచ్చేస్తుంది. వెహికల్స్ కూడా పోతున్నాయి. జస్ట్ మిస్. అమ్మ బాబోయ్, మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి తొందరగా. అరే సప్పుడు చేయకురా బాయ్, నా భార్య ఫోన్ చేస్తుంది. ఏమండి, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ టోర్నడో వచ్చి, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందో. రండి, తొందరగా ఇంటికి రండి. నేను మాట్లాడను, మాటలతో ఆ మాట చెప్పలేను. తొందరగా వచ్చి మీరే చూడండి. అరే వస్తున్నా, ఏమైంది? వస్తున్నా. అరే తను తొందరగా పోని, తొందరగా మా ఇంటికి పోని. ఓరి నాయనో, ఏదో ఘోరం జరిగినట్టుగా ఉంది. ఇదేంద్రా బాయ్, ఇట్లా జరుగుతుంది ఈ రోజు? నాకు అర్థం కావట్లేదు. మంచిగా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుందామంటే ఇదంతా ఏంటి లొల్లి? అరే సడన్ గా ఏం జరిగిందంటావు? సరే మైకేల్, నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే ఇప్పుడే తీసుకుని వెళ్తాను. ఓకే, మనమైతే మైకేల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అక్కడేంటి మొత్తం డస్ట్ వచ్చింది. అయ్యే మైకేల్, నీ ఇంటి దగ్గర మొత్తం డస్ట్ లా ఉంది. ఓయ్ అడ్డులేవయ్యా బాబు, అడ్డు వస్తున్నారేంట్రా నాయన, ఒకరి తర్వాత ఒకరు. ఓరి నాయనో, మైకేల్ నీ ఇల్లుకి ఏదో అయినట్టుగా ఉంది. అరే నువ్వు కంగారు పెట్టుకురా బాయ్, ఏం జరిగింది? ఓరే ఏంద్రా బాయ్ ఇట్లా జరిగింది? ఏంటి, మన ఇల్లు మొత్తం టోర్నడోతో కూలిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? నాకు మీ పైన చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం? అయ్యో బాబోయ్, వీళ్ళిద్దరైతే గొడవ ఆడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? టోర్నడో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినట్టుగా ఉంది. అయ్యో బాబోయ్, ఎంత ఘోరంగా కూల్చేసింది చూడండి. ఇల్లుని అసలు నామరూపాలు లేకుండా చేసింది, మొత్తం కూలిపోయాయి. అరే కారు మాత్రం ఇక్కడ ఇలానే ఉంది. మిస్టర్, ఇంకా ఇక్కడ ఎవరు ఉండకూడదు. లాస్ సెంటర్స్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. మీరు కూడా ఇక్కడి నుంచి తొందరగా తప్పించుకోండి. ఎందుకంటే లాస్ సెంటర్స్ మొత్తం మరి కొద్దిసేపట్లో టోర్నడోస్ తో నిండిపోతుంది. అప్పుడు ఒకటి తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటుంది. ధనువన్నా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ధనువన్నా ఆగు, ఏమైంది? ఓరి నాయనా షించాన్, నేను మన ఇంటి గురించి మర్చిపోయాను రా, తొందరగా బండెక్కు. ఓహో షించాన్, మనం చాలా బ్లూ కలర్ కార్స్ అయితే కలెక్ట్ చేసాం కదా, ఆ కార్లన్నీ బయటే వదిలేసాం. ఓరి నాయనా, టోర్నడో వచ్చి కార్లన్నీ తీసుకెళ్లిపోయిందేమో. ఓరి బాబో, ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. దేవుడా, మా ఇంటికైతే ఏం కాకుండా చూడు దేవుడా. తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి షించాన్. ధనువన్నా, మరి వాటన్నిటిని సేఫ్టీ గరాజ్ లో పెట్టచ్చు కదా, మరి గరాజ్ లో పెట్టాల్సిందిగా. అరే షించాన్, అది టోర్నడో, పైగా ఒక్క కార్ రెండు కార్లు కాదు, చాలా కార్లు ఉన్నాయి. అబ్బా ఏం జరిగిందో. ఇటు సైడ్ అయితే మాత్రం మొత్తం క్లైమేట్ మారిపోయింది. అమ్మ బాబోయ్, ఇప్పుడు చాలా భయంకరంగా అయింది కదా క్లైమేట్. ఏం జరగకూడదు దేవుడా. అబ్బా షించాన్, మన కార్లకైతే ఏం కాలేదురా, మన ఇంటికి కూడా ఏం కాలేదు, అంతా సేఫ్ గానే ఉన్నాయి. టెన్షన్ అయ్యాను షించాన్. కానీ మరి కొద్దిసేపట్లో చాలా టోర్నడోస్ రాబోతున్నాయంట. మన లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోతున్నారంట. మన ఇల్లు కూడా డిస్ట్రాయ్ అయిపోతాయేమో, నా కార్లు కూడా డిస్ట్రాయ్ అవుతాయేమో. ధనువన్నా, ప్రెసెంట్ అయితే టోర్నడో ఎక్కడ కనబడట్లే కదా, అంతలోపు మనం ఏదైనా చేసి మన కార్లని దాచి పెడదాం ధనువన్నా. అలానే మన ఇల్లు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మైకిల్ మా ఇల్లు లాగా మన ఇల్లు కూడా కూలిపోతుంది. అరే యార్, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. టోర్నడో నుంచి ఎస్కేప్ అవడం అంటే అది ఇంపాసిబుల్. పైగా మన ఇల్లుని ఎలా మనం... అబ్బా బాబోయ్, మళ్ళీ స్టార్ట్ అయింది షించాన్. చూడు, మన దగ్గరలోకి వస్తున్నట్టుగా ఉంది. మన దగ్గరలోకి వస్తే మన పని అయిపోయినట్లే. మన కార్లు ఒక్కటి కూడా మిగలవు. వామ్మో, చాలా ఘోరంగా ఉంది. అబ్బా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తే మన ఇల్లుని కాపాడుకోగలం? ఏం చేస్తే మన కార్లని కాపాడుకోగలం? అబ్బా, ఏదో ఒక రకంగా మనం అన్నిటిని కాపాడుకోవాలి. నా దగ్గర చాలా డబ్బు అయితే ఉంది అబ్బా. డబ్బుని మాత్రం చాలా ఉంచుకున్నాను, కానీ డబ్బులైనా ఎంతవరకు ఉంటాయి?
టోర్నడో వచ్చి మన ఇంటి మీద పడినట్లయితే ఒక్క రూపాయి కూడా మిగలదు, మన ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోతుంది, ఇంట్లో ఒక్క వస్తువు కూడా ఉండదు. కానీ ఇప్పుడు మనం వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదే. సరే ఒకసారి మనమైతే రీసెర్చ్ చేసి చూద్దాం, ఖచ్చితంగా ఈ రీసెర్చ్ అయితే మనకి హెల్ప్ అవుతుంది. ఒకసారి మనమైతే మన ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూద్దాం. అరే యార్ షిన్చాన్, ఇది నిజమా? టోర్నడో నుంచి తప్పించుకోవడానికి మనకైతే కొన్ని సప్లైస్ ఉంటాయంట, అది కూడా టైటానియం మెటల్ తో తయారు చేసిన షటర్స్. ఆ షటర్స్ మన ఇంటి కిటికీల దగ్గర వేసుకున్నట్లయితే ఇల్లు మొత్తం బలంగా ఉంటుందంట. అరే షిన్చాన్, లేట్ చేయకుండా మనమైతే ఆ సప్లైస్ దగ్గరికి వెళ్ళాలి. అవి ఎక్కడంటే మన సిటీ అవుట్కట్స్ లో అయితే అమ్ముతున్నారు. అరే ఇదేంటిది? ధనువన్న, నేను వెంటనే బయటికి వెళ్ళాను. వెంటనే మైకిల్ మామ వాళ్ళు కనబడ్డారు. మైకిల్ మామ ఇంకా అమాండా అత్త అందరూ వచ్చారు. అరే దరు, పోనీకి ఏవి కూడా లేవురా, మొత్తం ఫ్లైట్లన్నీ అప్పుడే పోయినాయి. ఇక్కడి నుంచి ఎలా పోవాలో ఎలా బతకాలో నాకేం తెలియట్లేదు. అట్లనే నా ఇల్లు మొత్తం కూలిపోయింది. అందుకే నేను నీ దగ్గరికి ఇట్లా వచ్చిన. ఏం చేయాలో నా బుర్ర ఏ మాత్రం దోచట్లేదురా బాయ్. బ్రెయిన్ పని చేయట్లేదు. మరి కొద్దిసేపట్లో మన ప్రాణాలు పోతాయేమో అని చాలా భయం అవుతుంది. అరే సరే మైకేల్, మన ఇల్లుని అయితే కాపాడుకోవచ్చంట. అది కూడా టైటానియం మెటల్ తో తయారు చేసిన కొన్ని షటర్స్ ఉన్నాయంట. ఆ షటర్స్ కూడా మనకి సప్లైస్ లో దొరుకుతున్నాయి. అవి ఎక్కడంటే మన సిటీ అవుట్కట్స్ లో. అక్కడికి వెళ్ళి తొందరగా తేవాలి. మైకేల్, నువ్వు నాతో ఫాస్ట్ గా రా. లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. ఓకే, మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి. అరే యార్, నా బ్లూ కలర్ కార్ని తీసుకెళ్దామంటారా? వద్దులేండి, మళ్ళీ పోయినట్లయితే మనం తట్టుకోలేము. ఓ అదిగోండి, ఇక్కడైతే కార్ ఉంది. ఈ కార్తో మనమైతే వెళ్ళొచ్చు. మైకేల్, నువ్వు వస్తున్నావు కదా? వస్తున్నారా భయ్, ఆగు. ఎందుకంటే బట్టలు మార్చుకున్నా కదా, అందుకే కొంచెం లేట్ అయింది భయ. వస్తున్నా, ఆగు. సరే మైకేల్, మనకైతే సమయం లేదు. మరి కొద్దిసేపట్లో టోర్నడో మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఒక్కసారిగా టోర్నడో వచ్చిన తర్వాత మనకైతే ఒక కార్ కూడా మిగలదు, మన ఇల్లు కూడా మిగలదు, మన ప్రాణాలు కూడా మిగలవు. అర్థమవుతుందా? ముందుగా వచ్చేసి నా ఇల్లుని, నా కార్ని నేను ప్రొటెక్షన్ గా ఉంచుకోవాలి. లాస్ ఏంజల్స్ మొత్తం అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నేనైతే మాత్రం అసలు ఖాళీ చేసి వెళ్ళను. ఏది ఏమొచ్చినా సరే నేను నా ఇల్లుని కాపాడుకుంటాను. నా ఇల్లు డిస్ట్రాయ్ అయిందంటే అసలు తట్టుకోలేను. అందుకే మైకేల్, ఎట్టి పరిస్థితుల్లో సరే మన ఇల్లుని కాపాడుకోవాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి. ఇప్పుడు లాస్ ఏంజల్స్ నుంచి వెళ్ళాలన్నా కూడా ఇంపాసిబుల్. ప్లేన్స్ ఏవి లేవన్నావు కదా, ఉంటే హెలికాప్టర్స్ ఉంటాయి. హెలికాప్టర్స్ లాంగ్ జర్నీకి పనికిరావు. అది కాదురా బాయ్. సరే ఏం కాదు కానీ నేను చెప్తా కదా, తొందరగా పోయి ఆ సప్లైస్ తీసుకొస్తున్నాం అనుకో, మన ఇల్లునే మంచిగా రెడీ చేసుకుందాం. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఇట్లుండదు. సరేనా? ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ సప్లైస్ అయితే వదలకూడదు. నేనైతే ఆల్రెడీ లొకేషన్ చూసాను. దానికైతే వామో నాయనో వచ్చేసింది. టోర్నడో సడన్ గా వచ్చింది. తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరే పట్టేసింది పట్టేసింది పట్టేసింది, మన పని అయిపోయింది. ఊరి నాయన, కరెక్ట్ గా తిప్పాం. అరే అరే, ఇదేంటి మళ్ళీ అడ్డుకుంటుంది? వచ్చేస్తుందిరా మన మీదకి. అరే అరే దరు, ఆ కింద కొండ ఉంటుందిరా బాయ్. ఆ కొండ కిందకి పో తొందరగా. ఆడకు పోయినామంటే మనం తొందరగా తప్పించుకోవచ్చు. వెళ్తున్నా మైకేల్. అబ్బా ఏంటిది సడన్ గా ఇలా వచ్చింది? ఓహో, వచ్చేస్తుంది మన దగ్గరికి. డైరెక్ట్ గా మనం కొండ కిందకి వెళ్ళిపోతే అప్పుడు దూరంగా వెళ్ళొచ్చు. ఊరి నాయన, హెలికాప్టర్ ఎగురుతుంది. హెలికాప్టర్ కూడా దీనిపైన సర్వైవ్ అవ్వలేదు, ఎందుకంటే ఈజీగా లాగేసుకుంటుంది అది. అబ్బా కమాన్, కొండ కిందకి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి వెళ్దాం? మైకేల్, గట్టిగా పట్టుకో. ఇప్పుడు డైరెక్ట్ గా నేను కొండ కింద నుంచి దించేస్తున్నాను. అది మన వైపే వస్తుంది. లెట్స్ గో కమాన్. నువ్వేం ఫికర్ చేయకురా బాయ్, మనకేం కాదు. నేను చెప్తున్నా. అబ్బా ఓరి నాయన, తిన్నంగా నడుపురా బాయ్. ఏడ నడుపుతున్నావో అర్థమవుతుందా నీకన్నా? ఓరి నాయన, ప్రాణాలు పోతున్నాయంటే నువ్వు కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నావు. కంఫర్ట్ కావాలంటే రోల్స్ రాయిస్ కొనుక్కో. అబ్బా ఫైనలీ మనమైతే వచ్చేసాం మైకేల్. ఇదిగో ఇక్కడే మనకైతే సప్లైస్ ఉంటున్నాయి. వీళ్ళైతే మాత్రం ఓవరాల్గా మనకి 100 కోట్లు అడుగుతున్నారు. చూద్దాం. అరే ఇంత పెద్ద లైన్ ఉంది. ఇంత లైన్ ఉంటే మనం ఎలా అసలు వెళ్తాం? నా దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి, కానీ ఇంత లైన్ ద్వారా వెళ్తే మనకి మిగులుతాయంటావా? సరే 1 మినిట్ ఆగు. ఆల్రెడీ చాలా మంది వెయిటింగ్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఒకసారి మనమైతే మాట్లాడదాం. ఎందుకంటే మళ్ళీ మనకి ఏ మాత్రం మిగిలిపోయినట్లయితే మన ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. మనకి ఇంకా ఆప్షన్ ఉండదు. భయా, ఇప్పుడు అర్జెంటుగా మాకైతే మాత్రం కొన్ని షటర్స్ కావాలి. అదే సప్లైస్. సప్లైస్ కావాలా? వెనక్కి అంత లైన్ కనబడుతుంది కదా, కళ్ళు కనిపించట్లేదా? వెళ్ళి లైన్ లో నిలబడు. అది కాదు భయ్యా, మళ్ళీ మిగిలిపోతే మా ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. దయచేసి మా ఇల్లు మేము కాపాడుకోవాలనుకుంటున్నాం. మాకు హెల్ప్ చేయండి. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం. ఎంత కావాలంటే అంత ఇస్తావా? సరే 200 కోట్లు. కానీ 100 కోట్లే కదా భయ్యా, మళ్ళీ మీరు 200 కోట్లు అడుగుతున్నారు. సరే నాకు ఇంకా ఆప్షన్ అయితే లేదు. సరే మీరు చెప్పినట్టుగానే మొత్తం మీ అకౌంట్కి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 200 crores వచ్చేసి. సరే నాకైతే మాత్రం ఫుల్ సప్లైస్ కావాలి. ఇంటి మొత్తానికి సరిపోయిన సప్లైస్. నువ్వు అనుకున్నట్టుగానే ఇంటి మొత్తం సరిపోతుంది. దీని వెనక్కి 2 ట్రక్కులు ఉన్నాయి. ఆ 2 ట్రక్కుల్లో ఫుల్ సప్లైస్ ఉన్నాయి. తొందరగా వెళ్ళి తీసుకో. కమాన్ మైకేల్, తొందరగా రా. ఓకే ఫైనల్లీ మనకైతే సప్లైస్ దొరికాయి అనమాట. కానీ వాడు చాలా ఎక్కువ డిమాండ్ చేశాడు. 100 కోట్లది 200 కోట్లు తీసుకున్నాడు. కానీ నాకు నా ఇంటి మించి ఏది కాదు. కావాలంటే డబ్బులు తర్వాత అయినా సంపాదించుకోవచ్చు. ముందుగా మన ఇల్లుని మనం కాపాడుకోవాలి. దాంతోపాటు నా లగ్జరీ కార్స్ ను కూడా కాపాడుకోవాలి. ఓకే తొందరగా మనం వెళ్ళాలి.
అరే కార్స్ కోసం నేను ఇంకా ఆలోచించలేదు. ఇప్పుడు ఈ సప్లైస్ తోని మన ఇల్లు మొత్తం షటర్స్ వేసి ఇల్లు మొత్తం ప్రొటెక్ట్ చేస్తాం. కానీ మన కార్స్ ఎలా? సరే ముందు మనం ఇల్లునైతే కాపాడుకోవాలి, తర్వాత కార్స్ గురించి ఆలోచించవచ్చు. ఓకే ఫైనల్లీ ఇక్కడ 2 ట్రక్స్ అయితే ఉన్నాయి. సరే మైకేల్, నువ్వు ఒక ట్రక్ తీసుకో, నేను ఒక ట్రక్ తీసుకుంటాను. నువ్వు నన్ను ఫాలో అవ్వు. తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి, మనకి టైం అస్సలేదు. సరే సరే బాయ్. ఓకే మనం తొందరగా వెళ్ళాలి. మైకేల్ అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు, మనం కూడా ఫాస్ట్ గా ఎంటర్ అవ్వాలి, మనకి సమయం అయితే లేదు. ఓరి నాయన, ఆల్రెడీ షిన్చాన్ గడికి ఫోన్ చేసి అడిగాను. మన సిటీలో అయితే ప్రెసెంట్ ఎటువంటి టొర్నాడో రాలేదంట, బట్ ఎప్పుడైనా రావచ్చంట. కానీ మనకి ఎటువంటి సైరన్ వేయట్లేదు అబ్బా. లాస్ ఏంజలస్ లోని ఒకవేళ టొర్నాడో వస్తే సైరన్ వేయాలి, కానీ వేయట్లేదు. ఎందుకంటే సడన్ గా వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అందుకే మనకి న్యూస్ లో కూడా రాలేదు. సరే మనమైతే తొందరగా వెళ్దాం. మైకేల్ కమ్ ఫాస్ట్, మనకి టైం లేదు, ఫాస్ట్ గా మనం ఇంటికి వెళ్ళాలి. మనం చేయాల్సిన పని చాలా ఉంది. మన మీద చాలా మంది ప్రాణాలు డిపెండ్ అయి ఉన్నాయి అబ్బా. అందరినీ మనం కాపాడాలి, మన ఇల్లుని కూడా కాపాడాలి. ఇప్పుడు మనం లాస్ శాంటోస్ ని విడిచిపెట్టే ఛాన్స్ లేదు. లాస్ శాంటోస్ లోనంట నాన్ స్టాప్ గా ఈ టొర్నాడోస్ వస్తూనే ఉంటాయంట. బట్ ఎన్ని నెలల వరకు వస్తాయి, ఎన్ని రోజుల వరకు వస్తాయి, ఎన్ని సంవత్సరాల వరకు వస్తాయి కూడా తెలియదంట. ఇది ఎప్పుడు ఓ మై గాడ్, నో 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 మైకేల్ మైకేల్ వెనక్కి పద. సడన్ గా ఇక్కడ టొర్నాడో ఫామ్ అయింది. కమాన్ కమ్ ఫాస్ట్, వెనక్కి రా. అరే అటు ఎందుకు వెళ్తున్నావు? ఇట్రా. అరే బాయ్, ఈ స్టీరింగ్ పని చేయట్లేదురా బాయ్, తిన్నంగా పోతుంది. అరే ఆగవే. అరే అరే, ఈ గాలి లాగేసుకుంటుందిరా బాయ్, లాగేసుకుంటుంది. ఓ నో 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 నో. అరే బాయ్ కాపాడు. మైకేల్ గట్టిగా స్టీరింగ్ పట్టుకో, లోపల దాన్ని విడిచిపెట్టుకు, బయటికి జంప్ చేయకు, అయిపోతావు. ఎలానే దాన్ని పట్టుకునే ఉండు. అరే ఏమైంది? మైకిల్ ఒక సైడ్కి ఇసిరేసినట్టుగా ఉంది. అయ్యో బాబో, ఈ టొర్నాడో మన వైపే వస్తుంది. మైకేల్ నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? అరే ప్రాణం గిట్లా పోయిందనుకున్నా, మొత్తం గోసుకుపోయినారా బాయ్. సరే నీకు లొకేషన్ గిట్లా పెడుతున్నాను, ఆడికి శ్రీసింది, నన్ను తొందరగా పోయి నన్ను తీసుకొని రా. సరే మైకేల్, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు దేనికి కంగారు పడకు. ఓరి నాయన, ఈ టొర్నాడో వచ్చేసి అటువైపుగా వెళ్తుంది, మైకేల్ వచ్చేసి రైట్ సైడ్ గా ఇసిరేసింది. అంటే మనకి ప్రాబ్లం లేదు, తొందరగా మనం మైకేల్ తీసుకెళ్లి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. మైకేల్ అబ్బా, అనవసరంగా ఇలా జరిగింది అబ్బా. మైకేల్ స్టీరింగ్ తన కంట్రోల్లో లేదంట, మొత్తం ఇది లాగేసుకున్నట్టుగా ఉంది. అరే టొర్నాడో ఏంటి తిరగడం ఆగిపోయింది? నాకు తెలిసి ఆగినట్టుగా ఉంది. సరే ఇదే మంచి సమయం, ఇక్కడి నుంచి తొందరగా మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఓ టొర్నాడో ఆగిపోయింది. ఇది ఆగిపోతుంది, మళ్ళీ ఎక్కడొస్తుందో తెలియట్లేదు, కానీ మనల్ని అయితే అసలు విడిచిపెట్టట్లేదు. మైకేల్ వచ్చేసా మైకేల్, నీకేం కాదు. సరే మనం తొందరగా వెళ్ళి మైకేల్ ఎక్కడున్నాడో చూడాలి. మైకేల్ లొకేషన్ అయితే నాకు ఎక్కడ పంపించాడు. మైకేల్, ఓహో ఇదిగోండి ఇక్కడ పడిపోయాడు. ఓరి నాయన, కొంపతీసి అయ్యో చాలా ఘోరంగా గాయాలు తగిలినట్టుగా ఉన్నాయే. మైకేల్ లే ఒకసారి. ఓరి నాయనో, నీకంతా ఓకేనా? ఏం జరిగింది? నార్మల్ గానే ఉందా? అరే పర్వాలేదురా బాయ్, లారీకున్న అద్దాలు పైపైన గిట్లా కోసుకున్నాయి అంతే. సరే అబ్బా చూసుకోరా బాయ్. 1 మినిట్ మైకేల్. అరే యార్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం లారీ మొత్తం తిరగబడిపోయింది. లోపల సప్లైస్, ఓ మై గాడ్, సప్లైస్ అన్ని ఎక్కడికో ఎగిరిపోయినట్టుగా ఉన్నాయే. చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది. మన సప్లైస్ అన్ని పోయాయి మైకేల్, మనకి ఇంకో దారి లేదు. సరే ఉన్న సప్లైస్తో మనం ఇల్లు మొత్తం కవర్ చేద్దాంరా, మనకి టైం లేదు. మన సిటీలోని ఎప్పుడైనా సరే టొర్నాడో స్టార్ట్ అవ్వచ్చంట. మన ఇంటి దగ్గరికి వచ్చేలోపే మనం ఇది మొత్తం కంప్లీట్ చేయాలి, లేకపోతే మళ్ళీ మన ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సరే మళ్ళా తొందరగా పోదాం బా. అరే మైకేల్, ముందుగా వచ్చేసి నిన్ను హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళాలి. నువ్వు చాలా ఘోరంగా గాయపడ్డావు, నేను చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది. అరే అది కాదురా బాయ్, ఈయనొకసారి నాకేం కాలేదు, పైపైన కోసుకుందని చెప్తున్నాగా. ముందుగా వచ్చేసి మన ఇంట్లో వాళ్ళ కోసం మనం చేయాలి, మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే వాళ్ళు మనం కాపాడుకోవాలా, అర్థమవుతుందా? వావ్ మైకేల్, ఇంత దారుణంగా దెబ్బలు తగిలినా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే చాలా గ్రేట్. నువ్వు ఒక బెస్ట్ హస్బెండ్, దాంతో పాటు బెస్ట్ ఫాదర్ కూడా. నేను కూడా బెస్ట్ బ్రదర్ అవ్వాలి కదా, మా షిన్చాన్ గారిని కాపాడుకోవాలి కదా. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ఇంటికి వెళ్ళి మన పనులు అయితే ప్రారంభిద్దాం. లెట్స్ గో. ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం. అమ్మయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంటుందబ్బా నా కార్ని ఇలా చూస్తున్నప్పుడల్లా. ఇటు సైడ్ ఇంకా మనకి టొర్నాడో రాలేదు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. వస్తే మాత్రం మనం పడిన కష్టం మొత్తం వృధా అయిపోవడంతో పాటు మన ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. మైకేల్, నీకు చాలా ఘోరంగా దెబ్బలు తగిలాయి. అరే చూడు, ఇంకా నడవలేకపోతున్నావు. ముందుగా మనం హాస్పిటల్కి వెళ్దాం కదా, పద. అరే నీకు అర్థమైతలేదా? నేను చెప్తున్నా కదా, ముందుగా మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. తొందరగా ఈ సప్లైస్ తీసి మన ఇంట్లో ఫిక్స్ చేసినాం అనుకో, అప్పుడు మన ఇల్లు ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఆ తర్వాత పోయి మనం, అరే చెప్తున్నా కదా నువ్వు, ఏం కాదులే,
తొందరగా ముందు మన పని మనం కంప్లీట్ చేద్దాం. ఆ తరువాత ఆటోమేటిక్ గా నేనే హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటా. సరే మైకేల్ సరే. అరే యారు మనలందరూ లోపల ఏం చేస్తున్నారు చూడాలి. తొందరగా మనమైతే సప్లైస్ మొత్తం ఫిట్ చేసి మన ఇల్లు మొత్తం ప్రొటెక్షన్ లో ఉంచాలి. కమాన్ లెట్స్ గో. ఓరి నాయనో, ఇటు సైడ్ మళ్ళీ టోర్నడో వచ్చే అవకాశం అయితే ఉంది సైరన్ లేకుండా. అరే గాయ్స్ ఏం చేస్తున్నారు? ధనువనా మీకోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? A few moments later. అరే యార్ సప్లై సరిపోలేదు మైకేల్. ఓకే మైకేల్, నీ దెబ్బలేం కనబడట్లేదు, ఇప్పుడు బాగానే కనబడుతున్నావు. కానీ మనకి ఇంకో పెద్ద సమస్య పడింది. అరే సప్లై సరిపోకుండా మనం పూర్తిగా కవర్ చేయకుండా మన ఇల్లునైతే కాపాడలేం. చూడు అంతా సగానికే సరిపోయాయి. అరే తప్పంతా నాదిరా బాయ్, నేను అట్లా చేయబట్టే మొత్తానికి ఆ సప్లైస్ ఇట్లా పోయినాయి. లేకపోతే మనకి మొత్తం సరిపోయి మన ఇల్లు కూడా సేఫ్ గా ఉండేదిరా బాయ్. క్షమించు నన్ను. అరే మైకేల్, నువ్వైనా ఏం చేస్తావు? ఇంకా మనకి 2 hours మాత్రమే ఉంది. 2 hours లో మళ్ళీ మనకి ఇక్కడికి టోర్నడో వచ్చే అవకాశం అయితే ఉందంట. అది కూడా మన ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ కి. మనం తొందరగా ఏదో ఒక రకంగా చేసి మనకి సప్లైస్ ని దక్కించుకోవాలి. లేకపోతే మన ఇల్లు అయితే మనం కాపాడుకోలేం. సరే తొందరగా. అరే ఎవరిది? లెస్టర్, ఇక్కడేం చేస్తున్నావు లెస్టర్? అరే ధను, నువ్వు సప్లైస్ కోసం చూస్తున్నావని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు సప్లైస్ కావాలనుకున్నట్లయితే మాత్రం ఎక్కడున్నాయో నేను చెప్తాను. ఎందుకంటే అది మొత్తం నా ఓన్ సప్లైసే. డైరెక్ట్గా నువ్వు తీసుకొని మీ ఇంటి కాడ నువ్వు పెట్టుకోవచ్చు. నా ఇల్లు అయితే ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉంది. నాకు ఇంకా సప్లైస్ కొన్ని మిగిలాయి, అవి నీకు ఇద్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఒక $2 million ఇచ్చావనుకో, అప్పుడు ఇంకైతే ఓకే చెప్తా. ఏంటి దగ్గర దగ్గర 2,000 కోట్ల? అరే నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది లెస్టర్? అస్సలు చిల్లి గవ్వకూడలేదు. ఉన్న డబ్బు మొత్తం నేను ఆల్రెడీ సప్లైస్ కే పెట్టేశాను. అరే అంత డబ్బు నేనేం చేసుకుంటాను, ఊరికే అన్నదను. కానీ నా దగ్గర అయితే మాత్రం నిజంగా సప్లైస్ ఉన్నాయి. అవి నీకు కావాలనుకున్నట్లయితే నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఎఫ్బిఐ బిల్డింగ్ లో నా ల్యాప్టాప్ ఉండిపోయింది. ఇప్పుడు నాకు ల్యాప్టాప్ ఎంతగానో ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు గనక నాకు ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చినట్లయితే నీ ఇంటి మొత్తానికి నువ్వైతే సప్లైస్ పెట్టి ప్రొటెక్షన్ గా ఉంచుకోవచ్చు. అలానే బంపర్ ఆఫర్ ఇంకోటి, నీ కార్లు కూడా సేఫ్ గా ఉంచుకోవచ్చు. నా దగ్గర ఒక బంకర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. మైకేల్ తొందరగా రా. నేనైతే నేను తొందరగా హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయాలి. ముందుగా వచ్చేసి మనకి ఇప్పుడు 2 పనులు ఉన్నాయి. ముందుగా మనం లెస్టర్ యొక్క ల్యాప్టాప్ తీసుకొని రావాలి. అంతకంటే ముందు నిన్ను హాస్పిటల్లో నేను జాయిన్ చేయాలి. నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వెంటనే ఇంటికి అయితే వచ్చేసాయి. నేను డైరెక్ట్ గా ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి అప్పుడు డైరెక్ట్ గా సప్లైస్ తీసుకెళ్ళడానికి వెళ్తాను. ఓకేనా? నువ్వైతే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువగా తిరగకూడదు. ఓకే సరే గాయస్, మనమైతే లేట్ చేయకుండా తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళి మైకేల్ అయితే అక్కడ డ్రాప్ చేసి వెంటనే మనమైతే బయలుదేరదాం. ఓకే ఫైనల్లీ మనం హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. దీని పక్కనే మన ఎఫ్బిఐ బిల్డింగ్ కూడా ఉంది. ఎఫ్బిఐ బిల్డింగ్కి వెళ్ళి ఫాస్ట్గా మనకు కావాల్సిన వస్తువులు కూడా తీసుకోవాలి. ఓకే మైకేల్ తొందరగా వెళ్ళిరా. ఓకేనా? మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపో. ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, ఎందుకంటే హాస్పిటల్ కూడా పాతది కాబట్టి టోర్నడో వస్తే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే గాయస్, ఫైనల్లీ మైకేల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎఫ్బిఐ బిల్డింగ్కి వెళ్ళాలి. సో లెస్టర్ తెచ్చుకోవచ్చు కదా, కానీ లెస్టర్ నన్ను ఎందుకు పంపించాడు? పైగా మనకి బంకర్ ఇస్తా అన్నాడు, దాంతోపాటు ఈ సప్లైస్ కూడా ఇస్తా అన్నాడు. అంటే అక్కడ ఏదో చిక్కు ఉన్నట్టుగా ఉంది, అందుకే మనల్ని పంపించాడు. లేకపోతే లెస్టర్ వెళ్ళి తెచ్చుకునేవాడు. ఓ మై గాడ్, వీళ్ళంతా ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? తొందరగా మనమైతే వెళ్ళి మనకు కావాల్సిన ల్యాప్టాప్ని తెచ్చేసుకుందాం. ఓకే ఇక్కడ చాలా మంది ఎఫ్బిఐ ఆఫీసర్లు అయితే ఉన్నారు. ఓ ఇక్కడ ఏదో అనౌన్స్మెంట్ అవుతున్నట్టుగా ఉంది. ఎఫ్బిఐ బిల్డింగ్ యొక్క పనులు ప్రజెంట్ నిలిపివేయబడ్డాయి. ఎవరు వెళ్ళకూడదు. ఎవరు వాళ్ళ ఇంటికి తక్షణమే వెళ్ళిపోండి, లేకపోతే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. టోర్నడోస్ రాబోతున్నాయి, చాలా పెద్ద టోర్నడోస్ రాబోతున్నాయి. లాస్ ఏంజల్స్ మొత్తం అంతా అవ్వబోతుంది. ఓరి నాయన, లాస్ ఏంజల్స్ అంతా అవ్వడం ఏంట్రా బాబు? వీళ్ళేదో భయపెట్టేస్తున్నారు. సరే ముందుగా వచ్చేసి మన పని అయితే కానిచ్చాలి. సో మన ఇల్లుని ఎలా అయితే మనం వదిలిపెట్టి వెళ్ళాం కాబట్టి ఎలా అయినా మనకు కావాల్సిన ల్యాప్టాప్ని తీసుకుని వెళ్ళాలి. వీళ్ళైతే మాత్రం లోపలికి వెళ్ళనిస్తారా? మనమైతే వెళ్దాం, ఎందుకంటే మన ల్యాప్టాప్ ఉంది కదా. ఒకసారి సైడ్కి వెళ్ళండి బాబు. అరే అబ్బా, ఓరి నాయన, ఏమైంది? వెనక నుంచి ఎవరు కొట్టారు నన్ను? మిస్టర్, చెప్తున్నారు కదా, ఇంతకీ ఎవరు నువ్వు? నీ యూనిఫామ్ కూడా లేదు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? వెనక్కి తిరిగి ఒకసారి. ఇక్కడి నుంచి ఇంకో అడుగు నువ్వు లోపలికి వెళ్ళడానికి చూస్తే షూట్ చేసి పడేస్తా. అర్థమవుతుందా? సార్ నేను నా ఇల్లుని కాపాడుకోవాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ యొక్క ల్యాప్టాప్ వచ్చేసి లోపల ఉండిపోయింది. ఆ ల్యాప్టాప్ నేను తీసుకొస్తేనే వాడు నాకు సప్లైస్ ఇస్తాడు. సార్ తొందరగా నేను లోపలికి వెళ్ళాలి, ప్లీజ్. ఆ ల్యాప్టాప్ తీసుకుని వచ్చేస్తాను. మరి కొన్ని నిమిషాల్లో ఇక్కడికి టోర్నడో రాబోతుంది. ఇక్కడికి దీని లోపలికి ఎవ్వరు వెళ్ళలేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, లేకపోతే కాల్చి పడేస్తా. ఇంకొకసారి మళ్ళీ రావడానికి చూసావనుకో, ఈసారి డైరెక్ట్ గా షూటింగ్ ఆర్డర్
కెమెరాస్ ఉన్నాయి నాకు. డైరెక్ట్ గా షూట్ చేసి పడేస్తా, అర్థమవుతుందా? నిన్ను చూసి ఇంకా 10 మంది మళ్ళీ వస్తారు. వెళ్ళరా ఇక్కడి నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక మంచి సలహా ఇచ్చినట్టుగా ఉన్నారు. ఏంటా మంచి సలహా అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఎలా అయినా సరే FBI బిల్డింగ్ లోకి వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్ళబోతున్నామో మీకే అర్థం అవుతుంది, ఎందుకంటే పోలీసులే మనకి హెల్ప్ చేయబోతున్నారు కదా. ఎలా అంటే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ కి వచ్చేసాం మిత్రులారా. ఈ పోలీస్ స్టేషన్ పైన వీళ్ళ యొక్క ప్రైవేట్ హెలికాప్టర్ అయితే ఉంటుంది. ఆ ప్రైవేట్ హెలికాప్టర్ ని మనం పట్టుకొని డైరెక్ట్ గా FBI బిల్డింగ్ పైన ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయిన తరువాత అప్పుడు మనం అయితే కావాల్సిన ఆ ల్యాప్టాప్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నాం. యో, మన అదృష్టం అయితే బాగున్నట్టుగా ఉందయ్యా. పోలీసులు అయితే ఎవరు లేరు. ఇంకా ఇక్కడ పోలీసులు ఉంటారేమో అనుకున్నాను. ఇంకెక్కడ ఉంటారులేండి, లాస్ ఏంజల్స్ లో ఉన్న పోలీసులు అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. సో ఇదే మనకి మంచి సమయం. తొందరగా వెళ్ళి మనమైతే ఆ హెలికాప్టర్ తీసుకొని డైరెక్ట్ గా FBI బిల్డింగ్ పైన ల్యాండ్ అవ్వబోతున్నాం అనమాట. కమాన్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. మన పక్కనే బిల్డింగ్ కూడా ఉంది. ఇదే మంచి సమయం, ఎవరు మనల్ని చూడట్లేదు. ఫాస్ట్గా వెళ్ళిపోరా రే. ఓకే, స్టార్ట్ అవ్వమ్మ తల్లి, స్టార్ట్ అవ్వు. ఎవడా పని చేయట్లేదేంటి? ఓకే, పని చేస్తుంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మనం FBI బిల్డింగ్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇంతకీ లెస్టర్ మనకి నార్మల్గానే హెల్ప్ చేయొచ్చు, కానీ ఆ ల్యాప్టాప్లోనే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ ఉండిపోయాయంట. అంటే ఆ ట్రక్ని ఓపెన్ చేయాలన్నా ల్యాప్టాప్లో ఉన్న పాస్వర్డ్ కొడితే కానీ ఆ ట్రక్ అయితే ఓపెన్ కాదంట. సో ఆ ట్రక్కి ఇంకా అలానే ల్యాప్టాప్కి కనెక్షన్స్ ఉంటాయి. బంకర్ దగ్గర ఉన్న షటర్ ఓపెన్ చేయాలన్నా కూడా ల్యాప్టాప్ లో ఉన్న పాస్వర్డ్ నొక్కాలంట. తన యొక్క ల్యాప్టాప్ వచ్చేసి FBI బిల్డింగ్ లో ఉండిపోయింది. అందుకే మనల్ని ల్యాప్టాప్ తీసుకొని రమ్మన్నాడు. లేకపోతే ప్రాణాలు పోయే సమయంలో ఎవరైనా ల్యాప్టాప్ తీసుకొని రమ్మంటారా? దీంట్లో అంత మ్యాటర్ ఉంది కాబట్టి తీసుకొని రమ్మన్నాడు. సో మనకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితిలో ల్యాప్టాప్ లేకుండా మనమైతే రాకూడదు. ఓకే గైస్, సో ఫైనలీ మనమైతే వచ్చేసాం. మీరు కరెక్ట్గా పార్క్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే మనకి మళ్ళీ తర్వాత హెలికాప్టర్ యూజ్ అవుతుంది. ఒకవేళ టోర్నడో వచ్చినట్లయితే మనం హెలికాప్టర్ నుంచి ఎస్కేప్ అవ్వాల్సి ఉంటుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతుందంట, మరి కొన్ని నిమిషాల్లో. అది కూడా ఎక్కువసేపు కూడా లేదు, చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. నాకు తెలిసి కింద ఉన్న పోలీస్ ఆఫీసర్లు, FBI ఆఫీసర్లు అందరూ ఇక్కడ లేరేమో, వెళ్ళిపోయి ఉంటారు. మనమైతే ఇదే సమయంలో ఫాస్ట్గా ఎంటర్ అవ్వాలి లోపలికి. తొందరగా ఎట్టి పరిస్థితుల్లో మనమైతే దాన్ని కనిపెట్టాల్సిందే. ఇక్కడ డోర్ ఉంది, లోపలికి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడైతే సైరన్ మోగుతుంది. మనం లోపలికి వచ్చినట్టుగా వాళ్ళకైతే ఇండికేషన్ వెంటనే వెళ్ళిపోయినట్టుగా ఉంది. కానీ పర్వాలేదు, మనమైతే ఆ ల్యాప్టాప్ ని పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నాకు ల్యాప్టాప్ ఎక్కడ కనబడట్లేదే. దీని లోపల మీకు ల్యాప్టాప్ కనబడుతుందా? అరే, ఇది మొత్తం PC అబ్బా, కంప్యూటర్. బట్ మనకు కావాల్సింది ల్యాప్టాప్ ఎక్కడున్నావు? ఇటు సైడ్ మొత్తం కంప్యూటర్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ల్యాప్టాప్. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది, ఎందుకో పని చేయట్లేదు అనుకుంటా. దీంట్లో ఉన్న లైట్స్ చిన్న లైట్స్ మాత్రమే ఉన్నాయి. అరే యార్, ఏంటి ల్యాప్టాప్ అయితే కనబడట్లేదు, అన్నీ కనబడుతున్నాయి కానీ ఎక్కడుంది? ఎక్కడ చచ్చావే దొంగ ల్యాప్టాప్, తొందరగా కనబడి నాకు. అరే, నాకు తెలిసి పైన ఉంటుందేమో. ఆ పైన వచ్చేసి మొత్తం లైటింగ్స్ మాత్రం వస్తున్నాయి. పైన ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడుందబ్బా మరి? ఒకసారి మనం లెస్టర్కి ఫోన్ చేసి కనుక్కున్నట్లయితే అప్పుడు మనకు తెలుస్తుందేమో. ఒకసారి ఆగండి, రూమ్ మనం చెక్ చేద్దాం. ఇంకా మనకు కనబడదు అనే టైంలో మనం ఫోన్ అయితే చేయొచ్చు. అబ్బా, కనబడేటట్టుగా లేదు, మనం ఫోన్ చేద్దాం. అబ్బా, ఎక్కడ పెట్టావు లెస్టర్? నాకు ఎక్కడ కనబడితే నీ ల్యాప్టాప్ ఎక్కడుంది? అరే ధను, నీ ల్యాప్టాప్ లో ఇప్పుడే నీ యొక్క లొకేషన్ చూశాను. నువ్వేంటి IAA బిల్డింగ్ మీద ఉన్నావు? నీకెక్కడికి వెళ్ళమని చెప్పాను? FBI బిల్డింగ్ లోపలికి వెళ్ళమన్నాను, నువ్వు IAA బిల్డింగ్ లో ఉన్నావు. మనకు కావాల్సిన ల్యాప్టాప్ వచ్చేసి FBI బిల్డింగ్ లో ఉంది. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. మరి కొద్దిసేపట్లో అక్కడ టోర్నడో వస్తుంది, ఆ తర్వాత నీ ప్రాణాలు పోతాయి. ఫాస్ట్ గా రా. ఏంటి, ఇది IAA బిల్డింగా? సరే నేను వస్తున్నాను. అబ్బా, ఏంటి తలనొప్పి? ఇది IAA బిల్డింగ్ అంట, FBI బిల్డింగ్ కాదంట. సరే, మనం తొందరగా వెళ్ళాలి. ఈ పక్కనే FBI బిల్డింగ్ అయితే ఉంది. నేను చూసుకోకుండా ఈ బిల్డింగ్ పైకి వచ్చేసాను. కనీసం నేమ్స్ కూడా చూసుకోలేదు. ఇదిగోండి IAA. మనం వెళ్ళాల్సింది FBI బిల్డింగ్ లోపలికి. ఓకే, మన హెలికాప్టర్ అయితే ఇక్కడే ఉంది. ఇంకా మనకైతే ఎటువంటి టోర్నడో అయితే రాలేదు. టోర్నడో వచ్చేలోపే మనం ఎలా అయినా సరే ల్యాప్టాప్ ని తీసుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. కమాన్, లెట్స్ గో. ఫాస్ట్ గా వెళ్దాం. గాల్లోకి ఎగరే ఫాస్ట్ గా. ఇంకా ఆన్ అవడానికి టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు. ఓకే, పక్కన FBI బిల్డింగ్ ఉందన్నమాట. అందులో ఉందంట మొత్తానికి ల్యాప్టాప్ అయితే. సో మనం ఎగ్జాక్ట్గా దానిపైన ఇప్పుడు ల్యాండ్ చేయాలి. ఇది మన కంట్రోల్లో ఉంటుందిలేండి. ప్రెసెంట్ అయితే టోర్నడో లేదు కాబట్టి. ఒకవేళ టోర్నడో ఇప్పుడు కనుక సడన్ గా వచ్చినట్లయితే మన హెలికాప్టర్ వచ్చేసి మన కంట్రోల్లో ఉండదు, ఎటు ఎగిరిపోతుందో తెలీదు. ఓకే, మనమైతే FBI బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. ఓరి నాయనా, సిటీ సెంటర్ లో పెద్ద టోర్నడో రాబోతుందంట. అబ్బో, ఇప్పుడైతే మనం ఎలా అయినా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవడం అంటే అది కూడా ల్యాప్టాప్ తో మాత్రమే అవ్వడం, లేకపోతే మాత్రం మన ప్రాణాలు కోల్పోవడమే. ఓకే, ఫైనలీ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం అయితే ఇక్కడ వెతకాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ ఉంటుంది ల్యాప్టాప్? అబ్బా, మనం కనుక దాన్ని తొందరగా కనిపెట్టకపోతే మన పనులు అయితే అసలు అవ్వవు. ఎక్కడుందబ్బా ల్యాప్టాప్? మీకు కనబడుతుందా? ఈ డోర్ అయితే క్లోజ్ లో ఉంది. ఇదైతే కాదు, కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే దీని లోపల PCలు ఉన్నాయి. మనకు కావాల్సింది అయితే ల్యాప్టాప్ ఎక్కడున్నావు?
ఓ ఇదైతే ఓపెన్ ఉంది. ఇందులో అయితే ల్యాప్టాప్స్ లేవు, ఏవో బుక్స్ ఉన్నాయి, ఇంకా అలానే కంప్యూటర్ ఉంది. మనకు కావాల్సింది అయితే ల్యాప్టాప్, అది మాత్రం కనబడట్లేదు, అన్నీ కనబడుతున్నాయి. అబ్బాయి లెస్టర్ ఎలా మర్చిపోయాడు అబ్బా ఇక్కడ ల్యాప్టాప్. ఎక్కడుంది దీని లోపల ఏమైనా చూద్దాం ఉందేమో. ఇదైతే క్లోజ్లో ఉంది. అన్నింటికి లాక్ వేసినట్టుగా ఉన్నారు, కొన్నింటికైతే లాక్ వేసలేదు. దేవుడా, లెస్టర్ రూమ్ అయితే మాత్రం అస్సలు లాక్ వేసి ఉండకూడదు, లేకపోతే ఇంకా పెద్ద పని అవుతుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం చాలా కంప్యూటర్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది కంప్యూటర్స్ కాదు, ల్యాప్టాప్. ఇక్కడ ల్యాప్టాప్స్ అయితే నాకు ఇగోండి ఈ రూమ్లో ఉన్న ల్యాప్టాప్స్. ఎస్, ఇది ఓపెన్ అయింది. నాకు లెస్టర్ ల్యాప్టాప్ బాగా తెలుసు. లెస్టర్ ల్యాప్టాప్ యొక్క కంపెనీ వచ్చేసి ఇదే మనకు కావాల్సింది ఇదే. సో ఫైనలీ ల్యాప్టాప్ అయితే నేను తీసుకున్నాను, సమయానికి మనకు దొరికిపోయింది. ఇప్పుడు మన కార్లు. అరే వాట్, 1 minute ఆగండి. అరే మీకు ఆ సౌండ్ వస్తుందా? ఓ మై గాడ్, టోర్నడో వచ్చినట్టుగా ఉంది. అరే మనం ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉన్నట్లయితే మన ఇంటి పైకి వచ్చేసింది. ఓ మై గాడ్, నో. అరే టోర్నడో చిక్కున్నాం, వచ్చేసింది మన దగ్గరికి. లేవలేకపోతున్నాను. అబ్బా గాలి. అరే కమాన్ ధను, యూ కెన్ డూ ఇట్. ఎస్ ఫైనలీ లేచాం. అబ్బా నడలేకపోతున్నాను, ఈ గాలి కంట్రోల్ అవ్వలేకపోతుంది. అరే నువ్వు ఎగరట్లే కదా, అమ్మయ్యా. ఆ హెలికాప్టర్ వచ్చేసి ఎంత గట్టిగా స్టాండ్ అయితే చూడండి. దాని యొక్క రెక్క వచ్చేసి ఆ కార్నర్లో ఇరుక్కుపోవడం వల్ల అది తెగరలేదు. ఓ మై గాడ్, ఫైనలీ మనం అయితే వచ్చేసాం. అమ్మయ్య, సేఫ్. ఇప్పుడు సేఫే, కానీ ఇది ఎలా ఎగురుతుంది? హెలికాప్టర్ కంట్రోల్లో ఉండదే. కంట్రోల్లో ఉండట్లేదు. నా కంట్రోల్లో అసలు ఉండట్లేదు. కమాన్ ప్లీజ్. అయిపోయింది, నా పని అయిపోయింది. నేను చచ్చిపోయినట్టుగా ఉన్నాను. దేవుడా ఎలా కాపాడండి దేవుడా. మనం తొందరగా దీని నుంచి ఎస్కేప్ అవ్వాలి. అరే నా కంట్రోల్లో అసలు ఉండట్లేదే, అటు ఇటు ఊపేస్తుంది. పద ఎలా అయినా సరే ఈ టోర్నడో లోపల నుంచి మనం బయటికి రావాలి. బయటకు వస్తే తప్పించుకున్నట్టే. కమాన్, కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది. ఎస్, వచ్చేసినట్టుగా ఉన్నాం. ఇది ఇంకా మన దగ్గరికి వస్తుంది. ఫైనలీ టోర్నడో నుంచి మనం అయితే ఎస్కేప్ అయిపోయాం గాయ్స్. కమాన్. కానీ ఇక్కడైతే ఎస్కేప్ అయిపోయాం, మన ఇంటికైతే తొందరగా వెళ్ళాలి. ఓకే, ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు లేట్ చేయకుండా మన పనులు అయితే మొత్తం ప్రారంభించాలి. సో ఇప్పుడు తొందరగా మనమైతే లెస్టర్కి ల్యాప్టాప్ ఇచ్చినట్లయితే మన కార్ని సేఫ్గా పెట్టడానికి బంకర్ని కూడా అన్లాక్ చేస్తాడు. దాంతోపాటు మన ఇంటికి కావాల్సిన షటర్స్ కూడా. ఓకే, ఫైనలీ మనమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. సప్లైస్ కూడా మనకి దొరకబోతున్నాయి మరికొద్దిసేపట్లో, ఇంకొన్ని మాత్రమే కావాలి. హలో గాయ్స్, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? ట్రెవర్, నువ్వు వచ్చావా? ట్రెవర్, సారీ నేను నిన్ను మర్చిపోయాను. లెస్టర్ నేను ఫైనలీ నీ ల్యాప్టాప్ తీసుకొచ్చాను. తొందరగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. తొందరగా మనం ఇప్పుడు ఎలా అయినా సరే నా కార్ని, నా ఇల్లుని కాపాడుకోవాలి. తను ఇక్కడికి టోర్నడో రావడానికి 1 గంట సమయం అయితే పడుతుంది. ఒకవేళ మనం గనక ముందుగా ఈ కార్ని మనం తీసుకెళ్ళకపోతే, ఈ కార్లు పెట్టాల్సిన బంకర్ ప్లేస్ లో టోర్నడో వచ్చినట్లయితే మన కార్ని కాపాడలేం. ముందుగా కార్ని మనం కాపాడుకోవాలి. పద. అవునా, సరే లెస్టర్, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. అరే ఈవిడేంటి ఇలా రెడీ అయ్యారు? ఈరోజు మరి మా పెళ్లి రోజు కదా, కొంచెం అందంగా కనబడాలి కదా, నేను అందుకే రెడీ అయ్యాను. సమయం సందర్భం లేదు, ప్రాణాలు పోతున్నాయంటే. సరే మైకేల్, నువ్వు మొత్తానికి క్యూర్ అయ్యావు అనుకుంటున్నాను. ఫైనలీ మైకేల్ కూడా వచ్చేసాడు, ట్రెవర్ కూడా ఇక్కడే ఉన్నారు, మనలందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ సేఫ్ గా ఉండాలి గాయ్స్. అరే ప్రాణాలు కాపాడుకోవాలంటే మన పనులు చేయాలి, మనకి టైం లేదు. తొందరగా మన పని చేయాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు ట్రైలర్ ని మాట్లాడాను, మరి కొద్దిసేపట్లో ట్రైలర్ వచ్చేసి ఎక్కించబోతున్నారు. కార్లని తీసుకెళ్లి మనమైతే బంకర్ లో పెట్టాలి, మనకి సమయం లేదు. పద చేద్దాం. A few moments later. వావ్, సూపర్ లెస్టర్, నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కార్లకైతే ఇప్పుడు అసలు ఏం కాదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. సరే లెస్టర్, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వీటిని బంకర్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు, ఎందుకంటే మా ఇల్లు కూడా ఇంకా ప్రొటెక్షన్ చేసుకోలేదు. అరే ధను, ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే వీటిని తీసుకెళ్ళడానికి మనకి ఇంజన్ లేదు. ఇప్పుడు తొందరగా మనం ఇంజన్ తీసుకొని రావాలి. ఇంజన్ ఎక్కడుంటుందో నాకు తెలుసు, తొందరగా ఆ ప్లేస్కి వెళ్ళి మనం తీసుకుని వద్దాం. పద, లెట్స్ గో. సించాన్, నువ్వు మన కార్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. జాగ్రత్త, సరేనా? టోర్నడో వస్తే ఇంట్లో లోపలికి వెళ్ళిపో. ఇక్కడ ముందులో ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ దగ్గరే మనకు కావాల్సిన ట్రక్ అయితే ఉంది. ఆ ట్రక్ ని మనం దీనికి అటాచ్ చేసి తొందరగా ఈ కార్లన్నీ బంకర్ ఉన్న ప్లేస్ కి తీసుకుని వెళ్ళాలి. పద, తొందరగా వెళ్దాం. ఓకే ధను, మనకు కావాల్సింది ఇదే. ఓకే, ఇదేనా ఆ ట్రక్? సరిపోయింది. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే కార్లన్నీ బంకర్ దగ్గర తీసుకుని వెళ్ళాలి. సరే కానీ లెస్టర్, ఇక్కడ నుంచి మనం బంకర్ కి తీసుకుని వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది? అరే ధను, అది ఎక్కడంటే మన సిటీ సెంటర్ లోనే. ఇప్పుడే టోర్నడో వచ్చి ఆగింది కదా, మనం తొందరగా వెళ్ళాలి, లేకపోతే మరి కొద్దిసేపట్లో మళ్ళీ వస్తుంది. ఓకే ధను, ఇప్పుడు నువ్వైతే దాన్ని కరెక్ట్ గా అటాచ్ చేయాలి. ఒక్కసారిగా అటాచ్ అయిన వెంటనే మనమైతే డైరెక్ట్ గా కార్లన్నీ సేఫ్ గా తీసుకుని వెళ్ళొచ్చు. నీ కారుకి ఒక్కదానికి ఏ డ్యామేజ్ కూడా కాకుండా చూసుకోవడం నా బాధ్యత, సరేనా? లెస్టర్, సమయానికి దేవుళ్ళ వచ్చావు.
ఎంత బాగా సహాయం చేస్తున్నావో, అది కూడా ఏది ఆశించకుండా. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లెస్టర్ నువ్వు ఇలా వచ్చి మాకు హెల్ప్ చేస్తావని. ఇప్పుడు మనమైతే తొందరగా తీసుకుని వెళ్దాం. ఫైనలీ అటాచ్ అయితే అయిపోయింది. నా కార్లని సేఫ్గా అయితే వెళ్ళిపోతున్నాయన్నమాట బంకర్ దగ్గరికి లెస్టర్. కానీ సమయం మనకి తక్కువే ఉన్నట్టుగా ఉంది కదా, ఎందుకంటే ఇప్పుడు మనం కార్లను అయితే కాపాడగలుగుతున్నాం. కానీ మరికొద్ది సేపట్లో టోర్నడో ఇక్కడికి వచ్చినట్లయితే నా ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. లోపల ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళు నేను కాపాడాలి కదా, కార్లు పోతే పోయాయి. అరే ధను, నీ ఇంటి వరకు టోర్నడో రావడానికి ఇంకా గంట సమయం ఉంది. ఆ గంటలో ఈజీగా పనులు అయిపోతాయి. ఎందుకంటే నా దగ్గర ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ ని తీసుకెళ్లి జస్ట్ ఫిట్టింగ్ చేయడం మాత్రమే, అంతే. ఏం కంగారు పడకు, పనులు అయితే ఈజీగా అయిపోతాయి. నువ్వు తొందర పడకు. నేను ప్రతిదీ కూడా టైం క్యాలిక్యులేట్ చేసుకుని చెప్తున్నాను. జాగ్రత్తగా పద. ఒక్క కారు కూడా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి బంకర్ వరకు. ఇక్కడి నుంచి 15 minutes లో వెళ్తాం. 15 minutes later. ఓ మై గాడ్, చాలా స్ట్రాంగ్ ఉంది లెస్టర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓహో నా కార్లని సేఫ్ గా ఇక్కడ ఉంటాయి. ఎంత పెద్ద టోర్నడో వచ్చినా కూడా ఇది అండర్ గ్రౌండ్ లో ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. దాంతో పాటు ఇక్కడ లోపలికి ఎయిర్ వచ్చే అవకాశం కూడా లేదు. ఫైనల్లీ గాయస్, మన కార్లని సేఫ్ గా మనం పెట్టేసుకున్నాం. అది కూడా మన లెస్టర్ వల్ల. లెస్టర్ మనకి చాలా పెద్ద సహాయం అయితే చేశాడు. సో కార్లు అయితే సేఫ్ గా ఉన్నాయి. కానీ లెస్టర్, ఇంకో పెద్ద పని అయితే మనకి మిగిలిపోయింది. ఏంటంటే తొందరగా నాకైతే ఆ లొకేషన్ చెప్పు. ఆ ట్రక్ ని నేను తీసుకొచ్చి ఫాస్ట్ గా నేనైతే సప్లైస్ ని నేను ఫిట్ చేస్తాను ఇంటికి. లేకపోతే మళ్ళీ టోర్నడో వస్తే మళ్ళీ ప్రాబ్లం. 1 minute ధను, ఇప్పుడే నా ల్యాప్టాప్ లో చెక్ చేస్తున్నాను ఎక్కడుందో. అరే నో, అరే ఓ మై గాడ్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ధను, నా సప్లైస్ ఉన్న ట్రక్ వచ్చేసి ఒక జోకర్ గాడు దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడు దాన్ని అయితే అన్లాక్ చేయలేడు. దాన్ని అన్లాక్ చేయాలంటే నేను పాస్వర్డ్ ని క్లిక్ చేయాలి. ధను, దాడి యొక్క లొకేషన్ నేను పెడతాను. ఆ ట్రక్ యొక్క లొకేషన్ నాకు కనబడుతుంది. తొందరగా వెళ్ళి తీసుకురా. అబ్బా, సమయం ఉంది 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 అని లెస్టర్ కొంప ముంచేశాడే. మనం తొందరగా లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఓరి నాయన, ఇక్కడ దగ్గరలో వెహికల్స్ అయితే నాకు ఏం కనబడట్లేదు. ఎలా వెళ్తాం? ఎక్కడ ఒక్క వెహికల్ కూడా కనబడట్లేదు. వచ్చేసింది. ఓ మై గాడ్, టోర్నడో వచ్చింది. కానీ వెహికల్ అరే ఏంటిది? అరే ఇక్కడైతే వెహికల్ ఉంది. ఇది మొత్తం పింపురు పట్టినట్టుగా ఉంది. ఇదే మనకి ఇప్పుడు బంగారం లాంటిది. తొందరగా మనం దీని నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఓరి నాయన, మళ్ళీ టోర్నడో వచ్చింది. అబ్బా లెస్టర్, కొంప ముంచేసావే. ఎవడ్రా జోకర్ గాడు సమయానికి ట్రక్ ని పట్టుకెళ్ళిపోయాడు. ఆ ట్రక్ ని అయితే వాడు అన్లాక్ చేయలేడు. సప్లైస్ అయితే సేఫ్ గానే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తొందరగా సప్లైస్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేయాలనుకుంటా. ఊరి నాయనో, ఇంతవరకు టోర్నడో వచ్చింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చింది ఇంకో ఎత్తులా ఉంది. చాలా పవర్ఫుల్ గా ఉంది. అమ్మ బాబోయ్, అన్ని బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి కొద్దిసేపట్లో లాస్ ఏంటోస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుందేమో. అయ్యే బాబోయ్, తొందరగా మనం వెళ్ళాలి. మనకి సమయం అయితే అస్సలు లేదు. కమాన్, ఫాస్ట్ గా వెళ్దాం. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. మనకి ట్రక్ యొక్క లొకేషన్ అయితే ఇక్కడ. ఓ అదిగోండి, అదే ఆ ట్రక్. ఆ ట్రక్ని అయితే వాళ్ళు అస్సలు అన్లాక్ చేయలేరు. కానీ వాళ్ళ ట్రక్ని తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రక్ని అయితే వదలకూడదు. తొందరగా ట్రక్ని అయితే తీసుకుని వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇంతకీ? వీళ్ళందరూ ఆ సైడ్ ఉన్నారు. ఇదే మంచి సమయం. తొందరగా మనం అయితే ట్రక్ని తీసుకుని వెళ్ళిపోవాలి. మన ట్రక్ ని ఎవడో తీసుకెళ్ళిపోతున్నాడు. కాల్ చంద్ర వాణ్ణి. ఎక్కడికి తీసుకుని వెళ్తారా? ఆగు. అని పట్టుకోండిరా, వాడిని కాల్ చేయండి, విడిచిపెట్టుకోండి. నువ్వు మా చేతుల్లో చచ్చావురా ఈరోజు. ఈ ట్రక్ ని ఓపెన్ చేసినోడు ఎవడు లేడనుకున్నాం, కానీ సమయానికి వచ్చావు. అని పట్టుకోండిరా. అరే వాళ్ళు ఎన్ని బుల్లెట్లు కాలుస్తున్నా ట్రక్ కి ఏం కావట్లేదు, నాకు ఏం కావట్లేదు. వామ్మో, ఈ ట్రక్ చాలా పవర్ఫుల్ స్ట్రాంగెస్ట్ ట్రక్ అనుకుంటా. సూపర్ గా ఉంది. రండ్రా, కాల్చండ్రా. నేను కాల్చను అనుకుంటున్నారా? నేను కూడా కాలుస్తా. దీని లోపల నుంచి కాల్చానంటే ఒక్కొక్కరు తలకాయలు పేలిపోతాయి. ఓకే, ఇంకా వీడిని కూడా వేసేద్దాం. జోకర్ గాడిని, వీడు అయిపోయాడు. ఇంకా లాస్ట్ వీడిని కూడా వేసేద్దాం. అమ్మ బాబోయ్, వీళ్ళు నా టైం మొత్తం వేస్ట్ చేశారు. సరే, ఇంకా మనకి చాలా సమయం. అరే సమయం ఇంకా లేదు, తక్కువ సమయం మాత్రం ఉంది. ఇంకా మనకి మిగిలింది అరగంట మాత్రమే. మనం ఇంటికి వెళ్ళేసరికి ఒక 10 నిమిషాలు అయిపోతుంది. అంటే 20 minutes మాత్రమే. తొందరగా మనం వెళ్ళాలి. ఓ మై గాడ్, ఇంకా 20 minutes. వచ్చేసాం, ఇంటికైతే వచ్చేసాం. సరే, లేట్ చేయకుండా తొందరగా మనం అయితే ఫిట్ చేయాలి. మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఒక్కొక్కరు తల ఒక చేసినట్లయితే ఫాస్ట్ గా మన పని అయితే అయిపోతుంది. Many minutes later. మొత్తానికి మన ఇల్లునైతే పూర్తిగా ప్రొటెక్ట్ చేసుకున్నాం. లెస్టర్ చెప్పినట్టుగానే మన ఇంటికి వచ్చేస్తుంది. ఆ రాకాసి వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. మన ఇంటి దగ్గరలోకి వచ్చేసింది. మనం లోపలికి వెళ్ళాలి. వామ్మో, చాలా ఘోరంగా వస్తుంది. ఓరి నాయనా, ఇప్పుడు మనమైతే ఇల్లు చుట్టూరు మొత్తం కవర్ చేసామన్నమాట. ఇదైతే దగ్గరికి వస్తుంది. గాలి. ఓ మై గాడ్, తోసేస్తుంది. లోపలికి పద. ఊరే లోపల మొత్తం ఎగిరిపోతున్నాయి. అబ్బా, నేను మెయిన్ డోర్ దగ్గర ఫిట్ చేయడం మర్చిపోయాను. మొత్తం ఫిట్ చేశాను. కానీ టోర్నడో వచ్చిన సైరన్ అయితే ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారు. ముందు వరకు సైరన్ అయితే ఉండేది కాదు. ఓరి నాయనా, ఇల్లు మొత్తం కొట్టుకుంటూ పోయింది. వామ్మో, చూడండి. ఒకవేళ మనం గనక ఈ షటర్స్ గనక వేయకపోతే మన ఇల్లు మొత్తం నాశనం అయిపోయేది.
సేమ్ మైకిల్ ఇల్లానే అయ్యేది. ఇప్పుడు మనం స్ట్రాంగెస్ట్ షటర్స్ వేయడం వల్ల అంత పెద్ద టోర్నడో వచ్చినా కూడా మన ఇల్లు తట్టుకోగలిగింది. అక్కడక్కడ డ్యామేజ్ అయితే అయ్యింది, కానీ మన ఇంటికైతే పెద్దగా డ్యామేజ్ ఏం కాలేదు. ఫైనలీ గాయస్ మనమైతే మన ఇల్లుని కాపాడుకున్నాం. కానీ మనోళ్ళందరూ ఎక్కడున్నారు గాయస్ మీరందరూ? అరే వీళ్ళందరూ కనబడట్లేదు. ఎక్కడున్నారు? కింద ఉన్నారా ఏంటి? ఎక్కడున్నారు? షిన్చాన్, ట్రెవర్. అరే టోర్నడో వార్నింగ్, మళ్ళీ టోర్నడో వస్తుందంట. గాయస్ వరుసగా టోర్నడోస్ వస్తున్నాయి. మీరేంటి డాన్స్ చేస్తున్నారు ఇక్కడ? ఊరి నాయన, ప్రపంచం బయట అంతమైపోయేలా ఉంటే మీరేంటి లోపల డాన్స్ చేసుకుంటున్నారు? మీ అందరికి అంత కామెడీగా ఉందా ఏంటి? ధనువన్న, నువ్వు ఇంత కష్టపడి మా ప్రాణాలు కాపాడావు. ఇంత సేఫ్ గా మనం ఉన్నాం. ఇప్పుడు మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోకుండా ఇంకేం చేసుకోవాలి? మన మీదకి ఏ టొర్నడో వచ్చినా మనకేం కాదు. అరే అవునరా సించాన్, అది కూడా కరెక్టే కదా. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన ఇల్లు ప్రొడక్షన్ లో ఉంది.